సీను రావయ్యా. నాన్నేరమ్మా. ఉండు లోపలే ఉన్నారు. అబ్బాయి రాగానే అబద్ధం ఎందుకు చెప్పావని, పాత విషయాలని గుచ్చి అడగొద్దని మీ నాన్నకి చెప్పాను. నువ్వు సంజాయిషి అంటూ అయిపోయిందని మొదలెట్టుకో. సరే ఆ విషయం వదిలేమ్మా. ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీని నాన్నతో చెప్పేశావా? వీడంటే గుర్తొచ్చింది. పవిత్ర ఎలా ఉంది నన్ను అడిగిందా? అత్తయ్యకి కొత్త జాకెట్ కుట్టాలి, వచ్చేప్పుడు ఆది జాకెట్ తీసుకురండి అంది. అయ్యో, నాకు కాళ్ళు ఆటో లేదు, చేతులు ఆటో లేదు. రే మోహనా, ఆయనతో మాట్లాడాలంటేనే నాకు భయం పుట్టుకొస్తుంది. అందుకే నేను ఏమీ చెప్పలేదు. నువ్వు కరెక్ట్ టైం చూసి విషయం చెప్పేసేయ్. నే చెప్పేదేంటంటే, నువ్వు లైట్ గా రవ్వని వేపడం మొదలెడితే నేను లోపలికి దూరి కేసరి వండేస్తాను. నన్ను లైట్ గా మొదలెట్టమంటావా? ఆయన దృష్టి లైట్ గా పడితేనే ఏ విషయం చెప్పకూడదు అనుకున్నానో ఆ విషయం టక్కని చెప్పేస్తానే. నిన్నే నమ్ముకున్నావురా మోహన, వచ్చేస్తున్నాను. ఎందుకురా చుట్టూ నిలబడి సునామీ వచ్చినట్టు భయపెడుతున్నారు? వదలరా నన్ను. ఏంట్రా ముళ్ళు మాత్రమే ఉన్నాయి, గడియారం లేదు? రే, అవి కత్తులరా. ఏంట్రా గడియారం పెట్టాల్సిన చోట కత్తుల్ని పెట్టుంచారు? రావయ్య, కాలేజీలో మా వాడితో చూశాను. ఏంటి ఉన్నట్టుండి? అందుకే చాలా రోజులైందని ఓసారి చూసి వెళ్దామని వచ్చాను నాన్న. నువ్వు కరెక్ట్ గా రావాల్సిన టైంకే వచ్చావు. మా వాడికి సంబంధం చూడడానికి వెళ్తున్నావు, నువ్వు కూడా రా. ఏంటమ్మా? ఏంట్రా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూడటానికి మీ నాన్నని తీసుకుపోదామని మనం వస్తే, ఆయన చూసిన అమ్మాయిని చూడటానికి మనల్ని రమ్మంటున్నాడు. ఏంటి రహస్యంగా చర్చించుకుంటున్నారు? ఏలా, మనోడి ఫేస్ డల్ గా ఉంది, ఫేషియల్ చేయించుకుని వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం. అవన్నీ పెళ్ళప్పుడు చూసుకుందాం. ఇప్పుడు టైం అయింది, త్వరగా బయలుదేరండి. ఏదైనా మాట్లాడు. అమ్మ నాన్న నాగమను అమ్మ, అమ్మ నాన్న మంచివాడమ్మ. సీను తుమ్మితే జలుబు చేసిందా అని అడుగుతాడు నాన్న అమ్మ. సీను కుంటుతూ నడిస్తే కాలు బెనికిందా అని అడుగుతాడు నాన్న అమ్మ. మరి పెళ్లి సంబంధం గురించి అడగలేదేంటి నాన్న అమ్మ. అమ్మ, ఈ మధ్య కళ్యాణ మండపాల్లో జరిగే అరేంజ్డ్ మ్యారేజెస్ కన్నా కమిషనర్ ఆఫీస్ లో జరిగే లవ్ మ్యారేజెస్ ఎక్కువ. ఈ నిజం నాన్నకు తెలియజేయి అమ్మ. ఏం చేస్తున్నావురా? హలో, అంబులెన్స్ ఏమైందో చూడరా. రేయ్, మన మినీ బస్ సర్వీస్ వచ్చింది, ఆ డ్రైవర్ బండి తీసుకురమని చెప్పు. కళ్ళు తెరవరా. ఈ సమయంలో ఇలాంటి పని చేశాడు. ఈ వైపు పట్టుకో. జాగ్రత్త. నేను ఇంటికి తాళం వేసి వస్తాను, మీరు ముందు వెళ్ళండి. ఏం కాదమ్మా అన్నయ్య. ఏంటి మావా, ఏమన్నారు? తెలియదురా. సారీ అండి, ఖచ్చితంగా ఏది చెప్పలేకపోతున్నాను. మీరనేది ఏంటి సార్? వాడు మింగింది విరోచనం మాత్రలు. ఏమిటి విరోచనం మాత్రలా? మీ పేషెంట్ మాట్లాడుతున్నారు సార్? ఆ పేషెంట్ సీరియస్ గా ఉన్నాడని చెప్తున్నాను. మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిన పేషెంట్ పేరెంట్స్ అక్కడున్నారు. సారీ అండి, నువ్వు రామ్మా. ఏమ్మా, ముందు ఈయనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదో ఒకటి చేసి కన్ఫ్యూజ్ చేసి వెళ్తాడు. ఎందుకు సార్ ఇలాంటి పేషెంట్స్ ఐసీయూకి తీసుకొస్తారు? ఏమైంది సార్? ఆయన టాబ్లెట్స్ మింగలేదు, బొగ్గన పెట్టుకుని నొరగొదిలాడు. తీసుకుపోండి. ఇలాంటివన్నీ రిసెప్షన్ లో చెక్ చేయరా? నెమ్మదిగా రండి సార్, నెమ్మదిగా. ఎంత సెటప్ తో నించున్నాడు నీ ఫ్రెండ్. పెళ్లి నీకవుతుందో లేదో గాని వాడికి తొందరగానే అవుతుందిరా. నువ్వేస్తావా? నిన్ను చెడగొడతాడ్రా, వచ్చి. నీకేం కాలేదని డాక్టర్ చెప్పారు, ఓవర్గా యాక్ట్ చేయకు. అప్పుడే అనుకున్నాను, ఏం లేకుండానే ఇంత హడావిడా. గోళ్ళు పడిపోయాయి. నేను అక్కయ్యకి మళ్ళీ పెళ్లి చేసుకొని వచ్చి మీకు చెప్పలేదు. మీ అంగీకారం కోసం వచ్చాను. మీకు ఇష్టం లేకపోతే ఆ పవిత్రని నేను పెళ్లి